హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు అయితే మా మమ్మీ చికెన్ వింగ్స్ తో కర్రీ చేసింది అనమాట. చికెన్ వింగ్స్ తో మీరు చాలా రకాల రెసిపీస్ చూసుంటారు. ఇలా కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి, మా స్టైల్లో చాలా బాగుంటుంది. అయితే ఈ రోజు బిర్యానీ అన్నమాట, మాది చికెన్ లాలీపాప్ బిర్యానీ. దాంట్లోకి సర్వ్ చేసామన్నమాట. ఇది చికెన్ వింగ్స్ కర్రీ, మొత్తం స్పెషల్సే అనమాట ఈరోజు మా ఇంట్లో. సరే, ఈ కర్రీ ఎలా చేసామనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక 1 kg చికెన్ తీసుకున్నాము. ఇందులో ఒక 90% వరకు వింగ్స్ ఉన్నాయి, మిగిలినవి నార్మల్ బోన్ పీసెస్ అన్నమాట. సో చూడండి వింగ్స్ ఎంత బాగున్నాయో, ఫ్రెష్ గా. కెమెరా ముందు భలే కనిపిస్తుంది గైస్ చికెన్ అయితే. నాకు చాలా ఇష్టం చికెన్ రికార్డ్ చేయడం అంటే, అందుకే. అయితే ఈ వింగ్స్ అన్నమాట. ఎప్పుడైనా కానీ బోన్ తో చేసిన చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, మీరు గమనించారో లేదో. అయితే మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాము. ఇదైతే మా చెట్టు కొబ్బరి, ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టింది మా మమ్మీ. అయితే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. అయితే ఇది 1 pot కర్రీ గైస్. మనం ఎలాంటి మ్యారినేషన్ చేయట్లేదు, క్విక్ గా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. సో మీకు టైం లేనప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ఫస్ట్ అయితే ఈ చికెన్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాం. చెప్పాను కదా 1 pot చికెన్ కర్రీ అని. ఇంకా దీంట్లోనే మనం కర్రీ మొత్తం చేసేస్తాం అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది వేసుకుంటాం అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అనమాట, చీలికల్లా చేసేసుకొని ఇప్పుడు ఇదంతా వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎంత ఫ్రెష్ గా చేసుకుంటే అంత మంచిది. చూడండి ఇదైతే ఫ్రెష్ గా అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ కానీ, ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ, మీ చికెన్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే గరం మసాలా వేస్తున్నాము కొంచెం. ఇది కూడా ఇంట్లో చేసుకుందే, నాకు కుదిరినప్పుడు మీకు చూపిస్తాను ఈ రెసిపీ కూడా. అయితే పచ్చి కొబ్బరి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్తాం అనమాట. పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకోండి గైస్, ఎండు కొబ్బరి వద్దు. ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది అనమాట. ఎండు కొబ్బరికి పచ్చి కొబ్బరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే కొంచెం పసుపు వేస్తున్నాము అండ్ కారం వేస్తున్నాం అనమాట. కారం మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. ఇది మా ఇంట్లో కొట్టించుకున్న కారం అనమాట. సో కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వేసింది మా మమ్మీ. నెక్స్ట్ అయితే ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు అనమాట. అంతే, ఇంకా మాక్సిమం అయిపోయినట్టే ప్రాసెస్. అయితే ఇప్పుడు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. ఇది అయితే గానుగ నూనె గైస్. మేము ఇంట్లో గానుగ నూనెలే వాడతాము, రిఫైండ్ ఆయిల్స్ వాడద్దు. చాలా వీడియోస్ లో చెప్పాను, మీరు కూడా ట్రై చేయండి గానుగ నూనెలు. అయితే నెక్స్ట్ చికెన్ మసాలా అనమాట. ఒక చికెన్ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. 1 kg ఉంది కాబట్టి చికెన్. ఇలా మన చేతులతోనే బాగా ఈ ముక్కలు మొత్తానికి మసాలా పట్టేటట్లు బాగా కలిపేసుకుంటాం. ఈ మసాలా మొత్తం ఇంకా కలుపుతూనే ఉన్నాము, కానీ అసలు ఎంత మంచి అరోమా వస్తుందో. అసలు కర్రీ కుక్ అయిపోయిన స్మెల్ వస్తుంది గైస్. ఇంకా మనం పొయ్యి మీద పెట్టాక ఇంకా స్మెల్ మీ ఊరికే వదిలేస్తున్నాను, అంత బాగుంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో చేయండి. మీకు ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా 10 నిమిషాల్లో ఈజీగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని చికెన్ కర్రీ చేసేస్తే చాలా బాగుంటుంది. మన మమ్మీస్ వాళ్ళ చేతులు పడితే మంచి టేస్ట్ ఉంటుంది కదా, ఇదే అన్నమాట సీక్రెట్. వాళ్ళు గబగబా చేసినా కూడా చక్కగా చేస్తారు. సో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము. ఈ ముక్కలన్నిటిని సెట్ చేసేసుకొని ఇంక మనం పొయ్యి మీద పెట్టేసుకుంటాం అనమాట. చూడండి ఇలా చేతులతో మొత్తం సెట్ చేసేసుకొని ముక్కలు మొత్తం ఒకే లైన్ లో వచ్చేటట్లు, సో ఈవెన్ గా కుక్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం వాటర్, పచ్చి కొబ్బరి ఇందాక పేస్ట్ చేసాం కదా, ఆ వాటర్ కొంచెం వేసుకొని ఇట్లా ఒక్కసారి కలిపేసేసుకొని ఇంకా మనం పొయ్యి మీద పెట్టేసుకుంటాము. గట్టిగా 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 minutes కుక్ చేసామంటే కొంచెం రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటున్నాము. ఈ కొత్తిమీర వేసాక ఇంకొక 2 minutes ఉంచినా సరిపోతుంది. మేము కొత్తిమీర ఎక్కువ వాడతాము, సో మీకు ఇంత కొత్తిమీర నచ్చకపోతే మీరు తగ్గించుకోవచ్చు. అంతే, ఇంకొకసారి కలిపేసుకొని మనం స్టవ్ మీద నుంచి దించేసామంటే సరిపోతుంది. మేమైతే గ్రేవీ ఈ రోజు ఉంచుకోలేదు గైస్, గ్రేవీ తక్కువే అనమాట. ఈరోజు మాకు బిర్యానీ చేసింది మా మమ్మీ, అందులోకి జస్ట్ బైండింగ్ కోసం అంతే. మీకు కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం సేపు కుక్ చేయకుండా తొందరగా స్టవ్ ఆపేసినట్లయితే గ్రేవీ వస్తుంది అనమాట. అంతే. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్.